ఒక అందమైన పల్లెటూరు. తెల్లవారుజామున పక్షుల కిలకిల రావాలు. తాతయ్య తన మనవడితో కలిసి నది ఒడ్డున కూర్చొని ఉంటాడు. మనవడు చాలా కంగారుగా ఫోన్ చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. తాతయ్య నదిలోకి ఒక చిన్న రాయి విసురుతాడు. ఆ రాయి వల్ల నీటిలో అలలు వస్తాయి. కానీ కాసేపటికే నీరు మళ్ళీ నిశ్చలంగా మారుతుంది. ఇప్పుడు తాతయ్య, చూడు నాన్న, ఈ నదిని చూడు, ఎక్కడా ఆగదు, దేనికోసం పరుగు తీయదు. దారిలో రాళ్లు వచ్చినా, గుట్టలు ఎదురైనా వాటిని దాటుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. తాతయ్య అలా చెబుతుంటే మనవడు ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా గాలిని పీలుస్తూ ప్రకృతిని గమనిస్తూ తాతయ్య మాటలు వింటున్నాడు. జీవితం అంటే గమ్యాన్ని చేరుకోవడమే కాదు, వెళ్లే దారిని ఆస్వాదించడం. మనం జరిగిపోయిన విషయాల గురించి, రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజు చేతిలో ఉన్న అందమైన క్షణాన్ని వదిలేస్తున్నాం. ఆసేపు ఆగు, ఊపిరి పీల్చుకో, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడు, అంతా ప్రశాంతంగానే ఉంది. నీ మనసులో అలజడిని తగ్గిస్తే నువ్వు కూడా ప్రశాంతంగా ఉంటావు. అప్పుడు ఆ మనవడు టెన్షన్ పడడం ఆపేసి ప్రశాంతంగా తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించాడు. తనకు ఎంతో హాయిగా అనిపించింది. అందుకే ఫ్రెండ్స్, మీరు కూడా లేనిపోని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. ప్రశాంతంగా మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూడండి. మీకు ఎంత హాయిగా అనిపిస్తుందో. జీవితాన్ని పరిగెత్తించకండి, ప్రేమించండి. ఎంజాయ్ ద జర్నీ, నాట్ జస్ట్ ద డెస్టినేషన్. నేను చెప్పిన మాటలు మీ మనసుకి తాకితే, నచ్చితే ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మరియు లైక్ చేయండి.